హాయ్ ఫ్రెండ్స్, బ్రింగ్ బ్యాక్ శ్రీజ. నిజంగా తుప్పాసోళ్ళందరిని తీసుకెళ్ళి మనకి బిగ్ బాస్ కొంపలను అయితే పడేశారు. అది థండర్ స్టోమా, ఫైర్ స్టోమా, తుప్పా స్టోమా అని మీరే చెప్పండి. సాయి శ్రీనివాస్ ఏం గేమ్ ఆడాడో మీరు కింద కామెంట్ చేయండి. పిఆర్ ఓహో ఇప్పుడు దమ్ము శ్రీజ గారు పిఆర్ అయిపోయావా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారో. దండాలరా స్వాములు మీ అందరికీ కూడా. ఎవరైతే పిఆర్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ అక్క వెళ్ళింది, మీ సిస్టర్ వెళ్ళారు, లేదనుకుంటే మీ ఎవరైనా తాలూకాలు వెళ్ళారు, ఇలాంటి తుప్పాస్ ఎలిమినేషన్ చేసి పంపించేస్తే మీరు ఎవరికైనా ఓకేనా? కనీసం ఏవి కూడా ప్రజెంట్ చేయలేదు. ఆ అమ్మాయి ఎలాగాడింది, స్టార్టింగ్ ఎలా వచ్చింది, ఎంత కష్టపడి వచ్చింది, జాబ్ వదులుకొని వచ్చింది, అన్నీ కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా గట్టిగా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. దాన్ని ఏంటంటారు, థండర్ స్టోము, ఫైర్ స్ట్రోము, బొక్క స్ట్రోము, బోసానం స్ట్రోమ్ అని చెప్పేసి తుప్పాసు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టారు. తుప్పాసు వాళ్ళు నిజంగా చెప్పాను. సాయి శ్రీనివాస్ ఏం గేమ్ ఆడుతున్నాడో కింద కామెంట్ చేయండి నాకు. నిజంగా చెప్పండి, సాయి శ్రీనివాస్ ఏమన్నా ఆడుతున్నాడా, ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఏమన్నంటే మైకుల ముందు వెళ్ళిపోయి నేను అసలు గేమ్ మార్చుదాం వచ్చాను, అసలు గేమ్ ఏం మారలేదు, మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, గేమ్ని మార్చేద్దాం అని చెప్పి వచ్చాం. బయట వీళ్ళు గేమ్ అయితే బాగాలేదు కదా, గేమ్ మార్చినందుకు వచ్చావు. గేమ్ మార్చినందుకు వచ్చావా? నువ్వు కప్పు కొట్టనందుకు వచ్చావా? నువ్వు డబ్బులు గెలిచినందుకు వచ్చావా? తప్పసా కదా? నిజంగా చెప్తున్నా, సాయి శ్రీనివాస్ అసలు ఏం ఆడుతున్నాడని చెప్పేసి బిగ్ బాస్ కొంపలకు పడదుబ్బరే అతన్ని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే చెప్తా. నెక్స్ట్ రమ్య, అలాగే టిపికల్స్ రమ్య గారు. ఈవిడ కొద్దిగా డిజర్వ్ పర్సనే. కాకపోతే మాట యాస ఏమన్నా బాగుందా? మాట యాస ఏమన్నా బాగుందా? మనకి ఇప్పుడు ఒక టాస్క్ అయితే జరుగుతుంది కదా. మనకి సంజన గారు వచ్చేసరికి ఇది పానీపూరి షాప్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈవిడ మన ఎవరది మాధురి గారు వచ్చేసరికి చాయ్ షాప్ పెట్టుకున్నారు కదా. ఏమన్నా ఆడుతుందా అమ్మాయి? మొన్న జరిగిన డబ్బులు దొంగతనం చేసే టాస్క్లో దమ్ము శ్రీజ గారు అంటే ఎంత ఎంత హైపర్ అయిపోయినా ఆవిడ. నిజంగా చెప్పండి, ఎంత హైపర్ అయిపోయినా ఆవిడ. చాలా డిస్కషన్లో మిస్ అవుతుంది దమ్ము శ్రీజ. 2 వీక్స్ అయింది ఎలిమినేషన్ అయిపోయి. కనీసం 2 వీక్స్ అయిపోయిన ఎలిమినేషన్, దాని గురించి అసలు పట్టించుకోలేదు అంతే. బిగ్ బాస్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయింది. నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్, అర్జెంటుగా అన్ఫేర్ ఎలిమినేషన్. నెక్స్ట్ ఇంకోటి ఆయిషా. ఏమవుతుందండి ఆమె గుండెల మీద చేసుకుని చెప్పండి. ఏమవుతుంది, వచ్చింది నామినేషన్లో వచ్చింది, వచ్చిన తర్వాత ఏంటే పోయే వసే రాయే ఇదా. మళ్ళీ తమిళ బిగ్ బాస్లో ఏం ఓడబడుతుందని చెప్పేసి ఈ అమ్మాయికి కొంపలో పంపించారు. ఈ అమ్మాయికి ఫస్ట్ రోజు వచ్చిందన్న, నామినేషన్ చేసింది. ఎవరు నామినేషన్ చేసింది? తనుజ గారు నామినేట్ చేసింది. తనుజ గారు స్ట్రాటజీ కావచ్చు, అది అందరితోనూ బాండ్స్ పెట్టుకుంటుంది, కరెక్టే. మన అందరం కూడా ఫుల్ ఎట్టాం, ఇన్ని పుంజాలు ఎట్టాం, తిట్లు, అందరితో బాండ్స్ పెట్టుకుంటుంది, నాన్న పిలిపించుకుంటుంది. అతను గేమ్ స్ట్రాటజీ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు కదా. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వలేదా ఈ టాస్క్లో అనుకుంటా? డబ్బులు దొబ్బేసి మొత్తం అంతా కూడా గేమ్ అంతా కూడా మలుపు తిప్పింది. ఓ సంజన గారికి ఒక ఆట ఆడుకుంది, రాత్రి అంతా కూడా నిద్రపోలేదు. ఇప్పుడు సుమన్ శెట్టి, తనుజప్పుడు లైన్లోకి ఎక్కారు. ఈ టాస్క్లో మాత్రం లైన్లోకి ఎక్కారు. ఈ అమ్మాయి ఆయిషా 4:30 గంటలు కనపడలేదు. 4 గంటలకు ఎలా వచ్చింది బయటికి? ఎవరు ఈ అమ్మాయి? ఆయిషా అన్న అమ్మాయి. బాగాలేదు, మెడికల్ బాగాలేదు. మరి మెడికల్ అన్ఫిట్ అయిన అమ్మాయిని ఎలా తీసుకొచ్చావు నువ్వు బిగ్ బాస్ కొంపలోకి? దమ్ము శ్రీజ గారిని ఎందుకు పంపించావు? డిజర్వ్ ఏదో తుప్పాస్ గేమ్లు 4 పెట్టేసి బయటికి దోయించారు కదా. ఇదేనా పద్ధతి? సెన్స్ లేదా మీ అందరికీ కూడానా? ఎందుకు టీఆర్పీ నుంచి దొబ్బించుకుంటున్నారో మళ్ళగైతే ఈ అమ్మ. నెక్స్ట్ అండి రాము నిజంగా చెప్పండి, ఏమన్నా ఆడుతున్నాడు కుర్రాడు? ఏమన్నా ఒక్క పాయింట్ భయ్యా, రాము కరెక్ట్గా ఆడుతున్నాడు కింద కామెంట్ చేయ భయ్యా. నేను వీడియోలు నిజంగా ఆపేస్తాను భయ్యా, వీడియోలు ఆపేస్తాను. ఇగో రాము ఏం ఆడుతున్నాడు కింద కామెంట్ చేయండి. ఆయిషా కానీ నెక్స్ట్ సాయి శ్రీనివాస్ కానీ ఏం ఆడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా రమ్య కనీసం అట్లీస్ట్ ట్రై చేస్తుంది. ఈ అమ్మాయి భరణి లాటోల్నే ఒక ఒంటి చేతి ఆపించింది ఆ పెద్ద బాల్ టాస్క్లో. కాకపోతే మాటలు మాత్రం టూ బ్యాడ్, టూ వరస్ట్. ఆవిడే ఫేకు, ఆవిడే ఒరిజినల్. ఆవిడ బ్రహ్మాండమైన ఫేక్ ఆవిడ అయితే కనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకున్నట్లయితే నిజంగా చెప్తున్నానండి, ఈ అమ్మాయి పబ్లిక్ ఓట్లు వేసి వెళ్ళిపోతే
ఎవడ పట్టించుకోడు. అదే వారం ముందు మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఉంచి ఈ అమ్మాయిని పంపించితే ఎవడికి కూడా బాధ అనేది ఉండదు. ఎందుకంటే అప్పుడు ఓట్లు చాలా తక్కువగా పడ్డాయి దమ్ము శ్రీజ గారికి. దమ్ము శ్రీజ గారు అలాగే మనకేంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు లీస్ట్‌లో ఉన్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు గాని దమ్ము శ్రీజ గారి లీస్ట్‌లో ఉన్నారు. సో ఏంటంటే దమ్ము శ్రీజ గారు ఎళ్ళిపోవాలి అని చెప్పేసి నెత్తి నోరు ప్రతి ఒక్క రివ్యూలో మాట్లాడుకున్నాడు. ఎందుకంటే ఈవిడ మాట్లాడుతుంటే ఇరిటేషను, సౌండ్ పొల్యూషను ఏదేదో వచ్చేస్తున్నాయి. చెవులు మోతెక్కిపోతున్నాయి. వందలోని పెట్టుకోవాల్సిన హాట్‌స్టార్ వాల్యూము కనీసం 5లో పెట్టుకుంటే చాలు ఈవిడ మాట్లాడుతుంటే మనకి. అంత చెవులు చిల్లు పడిపోతున్నాయి అని చెప్పి అనుకున్న మనమే తొప్పాసు ఎలిమినేషను. ప్రజల ఓట్లకి వాల్యూ లేకుండా పంపించి దొబ్బారు. సిగ్గుండాలయ్యా బాబు. ఇంకా చెప్తానండి. నిజంగా అగ్ని పరీక్ష షోలో మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి ముందుగానే అగ్ని పరీక్ష షోలో పంపించి ముందుగానే అంటే సెలెక్ట్ అయిన ముందుగానే మీరు కంటిన్యూస్‌గా 5 నిమిషాలు మాట్లాడాలంటే అప్పుడు ఆ అమ్మాయి కంటిన్యూస్‌గా 5 నిమిషాలు మాట్లాడింది. ఓకేనా? ఆ ఆణిముత్యాన్ని పికప్ చేసుకున్నారు ఎవరో తెలుసా మనకి? ఇతను మన పేరు నవదీప్ గారు. ఈ అమ్మాయి దాంట్లో ఏదో ఉంది. ఏదో ఒకసారి చూద్దాం, అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్తే టాటూ ఇగో ఈ నుదుటి పైన టాటూ వేసుకున్నందుకు కూడా సిద్ధమైపోయింది ఈ అమ్మాయి. నుదుటి మీద టాటూ ఎవడన్నా వేసుకుంటాడా? ఊర్మిళ చౌహాన్ గుర్తుంది కదా, ఊర్మిళ చౌహాన్. మీరు ఈ నుదుటి మీద టాటూ వేసుకోవాలంటే ఓకే సార్ నేను రెడీ సార్ అని చెప్పేసి ఏదో వచ్చింది ఊర్మిళ చౌహాన్. వద్దులేండి అంటే కొద్దిగా సెన్స్ పెట్టి ఆలోచించండి. ఎవడన్నా నుదుటి మీద టాటూ వేస్తాడా ఎవడన్నా? ఇగో ఈ నరాల పొట్టు దగ్గర ఇక్కడ వేసుకుంది అమ్మాయి టాటూ. పర్మనెంట్ టాటూ ఇక్కడ వేయించుకుని దొబ్బించుకుంది ఆ అమ్మాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అక్కడ. ప్రతి ఒక్క టాస్క్లో విన్నాం. ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్స్‌కి చెవులు పగిలిపోయేటట్టు విన్నాం. ఆవిడ తప్పంటే అసలు ఒప్పుకోదు ఆవిడ. అలాంటి దమ్ము శ్రీజ గారిని తొప్పాస్ ఎలిమినేషన్ పెట్టేసి ఇంకెప్పుడు తీసుకొస్తావయ్యా బాబు? సీజన్ అయిపోతుంది కదా! రివ్యూవర్లందరూ ఏకుతున్నారు. ఏకాకన ఏకుతున్నారు. గట్టిగా లైక్ చేయండి. నెక్స్ట్ ఆ అమ్మాయికి మొన్న వీడియో పెట్టారు దమ్ము శ్రీజ గారు. ఏంటంటే ఎలిమినేషన్ అయిపోయాను కనీసం ఇన్ని సీజన్స్‌లో కనీసం ఏవి కూడా చూపించలేని కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారు అనుకుంటే నేనే. నేను ఎంత బాధపడతానో కరెక్టే కదా! నేనెంత బాధపడతానో. ఆ రోజు బెడ్ టాస్క్‌లో దమ్ము శ్రీజ గారిని తోసేస్తుంటే ఎమాన్యుయల్ అరెరె అని అన్నాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ హే అని అన్నాడు గానీ తనూజ మాత్రం ఇలాగే కొట్టుకొని చూసింది అంతే. అదే ప్లేస్‌లో అదే తొప్పాస్ 4 గేములు పెట్టారు కదా! 4 గేములు పెట్టి తొప్పాస్ ఎలిమినేషన్ చేస్తారు కదా! బానే ఉంది. అదే ప్లేస్‌లో తనూజ గారు ఉంటే నువ్వు చేస్తావా? రీతూ చౌదరి ఉంటే నువ్వు చేస్తావా? చెప్పండి. రీతూ చౌదరి గాని అదే ప్లేస్‌లో మీకు ఇంకెవరన్నా ఉన్నాయి. ఎమాన్యుయల్ ఉన్నా గాని నువ్వు చేస్తావా? ఆ ఎలిమినేషన్ నువ్వు చెయ్యు. ఏదో అటు తిప్పి, ఇటు తిప్పి ఎలాగైనా సరే హౌస్‌లో పంపించేస్తావు. ఎంత కంటెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. ఇప్పటి వరకు తీసుకురాలా. 2 వీక్స్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో 8 గంటల ముందు వీడియో పెట్టాను ఒకటి. దాంట్లో నేనేం చెప్పానంటే భయ్యా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా దమ్ము శ్రీజ గారికి ఉంటదండి. ఖచ్చితంగా తీసుకురావాలి. శ్రీజ గారిని ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ వారం గాని, నెక్స్ట్ వారం గాని ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ వారంలో తీసుకురావాలి ఆ అమ్మాయిని. ఏముందయ్యా టీఆర్పీలు ఏమొస్తున్నాయ్యా బాబు? ఆ అమ్మాయిని పంపించేసి లేకపోతే బయట నుంచి ఏమైనా దుష్ట శక్తులు ఏమన్నా సరే ఈ అమ్మాయి ఉంటే బాబు నేను బిగ్ బాస్ హౌస్‌లో రాను రా బాబు, ఈ కొంపలోకి అడుగు పెట్టనురా బాబు అని చెప్పి ఏమైనా చెప్పారా? మాధురి గారిని ఎందుకు తీసుకొచ్చావు? ఆయిషా గారిని ఎందుకు తీసుకొచ్చావు? సాయి శ్రీనివాస్‌ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు కంటెంట్ ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు అసల? 3 రోజులయింది. మనకి ఒక్క కంటెంట్ అన్నా వచ్చిందా? పోయే, రాయే, ఒసే, వెళ్లి కూర్చోయే, లవ్వుల కొంప, ఫేకు, మ్యానిపులేటరు, ఇలాంటియన్ని మాటలు తిట్టించుకున్నందుకు ఆళ్ళు పిలిపించావు. ఏమన్నా ఉపయోగం ఉందా? నాకు నిజంగా చెప్తున్నాను గౌరవ్‌కి గౌరవ్‌కి అసలు తెలుగొచ్చా? గుండెల మీద చేసుకొని చెప్పు బిగ్ బాస్ టీమ్ అందరూ కూడా. గౌరవ్‌కి తెలుగొచ్చా? తెలుగు రానోడిని పట్టుకొత్తావు. నార్త్ ఇండియా ఉన్న, సౌత్ ఇండియా ఉన్న, అమెరికా ఉన్న పట్టుకొత్తావు. ఇంకేంటంటే మనకి పానీపూరీలు అమ్ముకున్న దాన్ని ఇప్పుడే యూఎస్ నుంచి వచ్చారు. మాటలు చూస్తేనేంచి ఏటంగే అలాగంటది ఆవిడ. శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ చూపించుకున్న అమ్మాయిల్ని తీసుకొస్తావు. ఈ అమ్మాయిని దుబాయ్‌లో నుంచి వచ్చింది. ఆ రీల్స్ చూస్తే దుబాయ్ రీల్స్ కాదు. అన్నీ కూడా మనకి హైదరాబాద్‌లోని అమీర్‌పేటు, ఆ పేటు, ఈ పేటు చాలా ఉంటాయి కదా ఏరియాలో హైదరాబాద్‌లో. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఈ అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చింది. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి ఏదో మాట్లాడిపించేసి ఈ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఈ టీఆర్పీ రోడ్డు కోసం మీరు తప్ప స్ట్రాటజీలన్నీ చేస్తున్నారు బాసు. ఇప్పుడుకన్నా సరే మేలుకోండిరా బాబు. నిజంగా చెప్తున్నా అన్‌ఫేర్ ఎలిమినేషన్ అబ్బా! అక్కడ నిజంగా ఎలిమినేషన్ అవ్వాల్సింది డెమాన్ పవన్ ఎలిమినేషన్ అవ్వాలి నిజంగా. డెమాన్ పవన్ ఎలిమినేషన్ అవ్వాలి. అని రింగ్ ఆ గాల్లోనే ఉన్నప్పుడే లేదు డెమాన్ పవన్ కరెక్ట్. నీదే రాంగ్. అప్పటికి ఆవిడ వాదిస్తది. సార్ గాల్లో ఉంది సార్. ఎలాగేస్తారు సార్? బదరొచ్చిన సార్ చేశారు సార్ అంటే ఛ!
నాగార్జున గారు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు. ఆ టాస్క్‌లో విన్ అయిన శ్రీజాని బయటికి తోసేసావు. అదే ప్లేస్‌లో తనుజని అంటారు బయటికి తోయు. అదే ప్లేస్‌లో ఎమాన్యుయల్ అంటారు బయటికి తోయు. అదే ప్లేస్‌లో మనకి ఎవరది మన సంజన గల్రాని గారు గాని, రాము రాథోడ్ గాని, ఎందుకంటే ఇది సెలబ్రిటీ కోట అని చెప్పేసి నువ్వు అంతా చూపించావా? ఫ్రెండ్స్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. పచ్చిబూతులు తిట్టాను లేదో నాకు తెలీదు. ఏం మాటలో నాకు తెలీదు గానీ, కరెక్ట్ క్లారిటీ అయితే నేను చెప్పాను. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టేసరికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. గెస్ టేక్ కేర్. బాయ్. బ్రింగ్ బ్యాక్ శ్రీజ. థ్యాంక్ యూ.